అది కావేరీపురం. నది ఒడ్డున పచ్చని పొలాలతో కలకలలాడుతూ ఉండే గ్రామం. ఆ ఊరిలో జనం అందరికీ ఒకే మాట మీద బతికేంత ఐకమత్యం ఉంది. కాని ఆ ఐకమత్యానికి ఆప్యాయతలకు దూరంగా ఊరి నడిబొడ్డున ఓ పెద్ద రెండంతస్తుల భవనంలో సుందరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. కావేరీపురంలోకెల్లా అతనే అత్యంత ధనవంతుడు, 100 ఎకరాలకు అధిపతి. కాని అతని పేరులో ఉన్న సుందరం అతని మనసులో లేదు. అతనికి లోకల్లో రెండు విషయాలు తెలుసు. ఒకటి డబ్బు సంపాదించటం, 2 ఆ సంపాదించిన డబ్బును లెక్క పెట్టుకోవడం. అతని భవనం బయటకు ఎంత విశాలంగా ఉంటుందో అతని మనసు అంత ఇరుకుగా ఉండేది. అతని భార్య పార్వతి భర్తకు సేవ చేయడమే ధర్మం అనుకునేది. కాని అతని డబ్బు పిచ్చిని చూసి రోజు లోపల మదనపడేది. వారికి ఆనందని ఒక్కగానొక్క కొడుకు. తండ్రిలా డబ్బు పిచ్చి లేదు, కాని తండ్రిని ఎదిరించేంత ధైర్యమూ లేదు. తల్లి గీసిన గీత దాటని సౌమ్యుడు. ఆనంద్కు లక్ష్మి అనే మంచి అమ్మాయితో పెళ్లైంది. లక్ష్మి అత్తవారింటికొచ్చిన రోజు నుంచి ఆ ఇంట్లో ప్రేమ ఆప్యాయతల కోసం పరితపిస్తూనే ఉంది. సుందరయ్యకు ప్రతి రాత్రి ఒక అలవాటుంది. భవనం కింద ఎవ్వర్నీ రానివని ఒక చీకటి గదిలో కిరసనాయల దీపం వెలుగులో కూర్చొని తన పెట్టెలోని నాణాలను నోట్లను లెక్క పెట్టుకోవడం. ఆ నాణాల గలగలనే అతనికి సంగీతం, ఆ పత్రాల వాసనే అతనికి అత్తరు. ఒక రాత్రి సుందరయ్య ఎప్పటిలాగే లెక్కల్లో మునిగిపోయి ఉండగా పార్వతి ఒక గ్లాసు పాలతో నెమ్మదిగా ఆ గదిలోకి అడుగుపెట్టింది. ఏవండే, 1 గంట కావస్తోంది, ఇంకా ఈ లెక్కలేంటి? ఒంటికి మంచిది కాదు. కనీసం ఈ పాలైనా తాగండి, పొద్దున్నుంచి ఏమి తినలేదు. తల ఎత్తకుండా సుందరయ్య విసురుగా, పాలు తాగితే వచ్చే లాభం ఏంటి? లెక్క తప్పితే పోయే నష్టం ఎంత? నువ్వెళ్ళు పార్వతి. ఈ లెక్కల్లో ఒక్కగాని తేడా వచ్చినా నాకు రాత్రంతా నిద్ర పట్టదు. సంపాదించడం ఒక ఎత్తు, దాన్ని కాపాడుకోవడం మరొక ఎత్తు. కాపాడుకోవడంలో తప్పు లేదండి, కాని ఆ కాపాడుకునే తొందరలో మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు. ప్రశాంతంగా ఒక్క రాత్రైనా మీరు నిద్రపోయి ఎన్నాళ్ళైందో. ప్రశాంతత? డబ్బున్న వాడికి ప్రశాంతత ఎక్కడుంటుంది పార్వతి? ఆ డబ్బుని ఎలా లాక్కుందామని చూసే బంధువుల మధ్య, అప్పడగడానికి వచ్చే స్నేహితుల మధ్య బతుకుతున్నారు. నువ్వెళ్ళు. మీ ఇష్టం, కాని ఈ డబ్బు మనకు సంతోషాన్ని ఇవ్వడం లేదండి, మన సంతోషాన్ని లాగేసుకుంటోంది. మన కొడుకు ఆనంద్ ముఖం చూశారా? పెళ్ళయింది, భార్యతో సంతోషంగా గడపాల్సిన వయసులో మీ లెక్కలు చూడలేక మిమ్మల్ని ఎదిరించలేక నలిగిపోతున్నాడు. వాడి గురించే నా బెంగ. వాడు నీలాగే తయారయ్యాడు, డబ్బు విలువ తెలియనివాడు. అందుకే వాణ్ణి నా లెక్కల దగ్గర కూర్చోబెడుతున్నాను. నేను పోయాక ఈ సామ్రాజ్యాన్ని వాడే కదా ఏలాల్సింది. దానికి తర్ఫీదిస్తున్నాను. నువ్వెళ్ళి పడుకో. పార్వతి బరువెక్కిన గుడ్డుతో వెనుదిరిగింది. ఆ ఇంట్లో మనుషుల కంటే డబ్బుకే ఎక్కువ విలువ అని ఆమెకు ప్రతిక్షణం తెలుసుస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయం సుందరయ్య అరుగు మీద కూర్చునుండగా అతని చిన్ననాటి స్నేహితుడు రామయ్య భయంగా సంకోచిస్తూ ఆ భవనం మెట్లెక్కాడు. రామయ్యది చిన్న కిరాణా కొట్టు, నిజాయితీపరుడు. బాగున్నావా సుందరయ్య? బాగున్నాను కాబట్టి ఇక్కడ కూర్చున్నాను. నువ్వు బాగాలేవు కాబట్టి ఇక్కడికి వచ్చావు. అసలు విషయం చెప్పు రామయ్య. నా దగ్గర కాలయాపన చేసేంత సమయం లేదు. అదేం లేదు మిత్రమా, నిన్ను చూసి చాలా రోజులైందని. నన్ను చూడడానికి వచ్చినా గానీ నా ముఖం చూడకుండా నా భవనం వైపు, నా సంపద వైపు ఎందుకు చూస్తున్నావు? అబద్ధం చెప్పకు. ఎంత కావాలేంటి? ఆ సూటి ప్రశ్నకు రామయ్య తలదించుకున్నాడు. సుందరయ్య, మనం చిన్నప్పుడు ఒకే కంచెల్లో తిన్నాం. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. నిన్నడగడం నాకిష్టం లేదు, కానీ నా కొట్టు రాత్రి అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. సర్వం కోల్పోయాను సుందరయ్య. మళ్ళీ బతుకు మొదలెట్టడానికి కొంచెం అప్పుగా ఇప్పిస్తే. అప్ప ఎవరికి? నీకా? నీ దగ్గర తిరిగి ఇచ్చేంత స్తోమత ఉందా? స్నేహం వేరు, వ్యాపారం వేరు రామయ్య. స్నేహం కడుపు నింపదు. నేను వ్యాపారిని, నష్టం వచ్చే తోట పెట్టుబడి పెట్టను. నీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఏముంది? తాకట్టు పెట్టడానికి నా దగ్గర నిజాయితీనే ఉంది సుందరయ్య. మాట మీద నిలబడి గుణం ఉంది. ఆ నిజాయితీని, గుణాన్ని సంతలో కమ్ము. ఒక్క కాని కూడా రాదు. ఎల్లెళ్ళు, నా సమయం వృధా చేయకు. ఇక్కడ స్నేహాల లెక్కలు జరవు, డబ్బుల లెక్కలు మాత్రమే జరుగుతాయి. రామయ్య ఛీద్రమైన హృదయంతో వెనుదిరిగాడు. ఇదంతా మేడ మీద నుంచి చూస్తున్న ఆనంద్కు, లక్ష్మికి తల కొట్టేసినట్లయింది.
ఆనంద్ కోపంగా కిందకు దిగొచ్చాడు. నానా, ఇదేం పద్ధతి? ఆయన మన కోసం వచ్చారు, మీ స్నేహితుడు. ఆయనతో అంత కఠినంగా ఎలా మాట్లాడగలిగారు? ఓ, వచ్చావా? భార్య పక్కనుంటే బలం వచ్చినట్టుందే. స్నేహితుడా? ఆపదలో ఉన్నవాడు స్నేహితుడు కాదు, భారం. ఆ భారాన్ని నేను మొయ్యను. నువ్వు నన్ను అడగడానికి బదులు ఎల్లి పొలాల దగ్గర లెక్కలు చూడు, అది మనకు లాభం. నా వల్ల కాదు నాన్న. మనుషుల్ని మనుషుల్లో చూడలేని ఈ వ్యాపారం నాకొద్దు, ఈ డబ్బు నాకొద్దు. వద్దా? అయితే ఎల్లు. ఈ గడప దాటితే నీకు నాకు సంబంధం లేదు. ఈ ఆస్తిలో ఒక్క పైసా కూడా నీకు దక్కదు. నీ భార్యను తీసుకుని వీధిన పడు, అప్పుడు తెలుస్తుంది డబ్బు విలువేంటో. ఆ మాటలకు ఆనంద్ నిశ్చేష్టుడయ్యాడు. లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది. పార్వతి గుండె పగిలింది. తండ్రిని ఎదిరించలేక ఆనంద్ తలదించుకొని లోపలికెళ్ళిపోయాడు. సుందరయ్య తన విజయానికి నవ్వుకున్నాడు. డబ్బు ముందు బంధాలన్నీ బలాదూరే అని గొనుక్కున్నాడు. అలా కొన్ని నెలలు గడిచాయి. ఇలా ఉండగా పట్టణం నుంచి సుబ్బయ్య అనే ఒక పెద్ద వ్యాపారి కావేరీపురం వచ్చాడు. అతను నేరుగా సుందరయ్య భవనానికి వచ్చాడు. అతని హంగు ఆర్భాటం చూసి సుందరయ్య స్వయంగా అతనికి స్వాగతం పలికాడు. సుందరయ్య గారు, మీ పేరు పట్నంలో చాలా విన్నాను. డబ్బును సృష్టించగలరని, డబ్బును పాలించగలరు అని. మీలాంటి వ్యాపారవేత్తతో కలిసి పనిచేయాలనే వచ్చాను. నాతోనా? ఏం వ్యాపారం? సుందరయ్య గారు, మీరింకా ఈ పల్లెటూరి లెక్కల్లోనే కూరుకుపోయారు. నేను సముద్ర వ్యాపారం చేస్తాను. ఓడల మీద సరుకొస్తుంది. ₹1 పెట్టుబడి పెడితే నెల తిరిగేసరికి ₹3 లాభం వస్తుంది. నా దగ్గర ఒక అద్భుతమైన అవకాశం ఉంది, కానీ దానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి మీ దగ్గరే ఉంది. 1కి 3 అన్నమాట సుందరయ్య చెవుల్లో మారుమోగింది. అతని కళ్ళు మెరిసిపోయాయి. వివరంగా చెప్పు సుబ్బయ్య. నాకు ఈ నెలలో లంక నుంచి ఓడొస్తుంది. సుగంధ ద్రవ్యాలు. వాటిని మనం కొని ఉత్తర దేశపు రాజులకు అమ్మితే 3 రెట్లు లాభం. కానీ ఆ సరుకు కొనడానికి నా దగ్గర కొంత తగ్గింది డబ్బు. మీరు గనక ఆ డబ్బునిస్తే లాభంలో చెరిసగం తీసుకుందాం. కేవలం 30 రోజులే. మీ డబ్బు 3 రెట్లవుతుంది. సుందరయ్యకు తన డబ్బు 3 రెట్లవుతుంది అన్న ఆలోచనతోనే అతనికి ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ఇంట్లో వాళ్ళతో ఈ విషయం చెప్పాడు. నాన్నా, ఇది నమ్మశక్యంగా లేదు. ఎవరూ తెలియని వ్యక్తికి మన ఆస్తి మొత్తం ఎలా అప్పగిస్తారు? ఇది మోసంలో ఉంది. వద్దు నాన్నా. యావండి, మీ కొడుకు మాట వినండి. మనకు ఉన్నది చాలు. ఈ లేనిపోని ఆశల వల్ల మన ప్రశాంతత పోగొట్టుకోవద్దు. మీ ఇద్దరికి ఏం తెలుసు? మీకు తెలిసింది కేవలం ఖర్చు పెట్టడమే. అందుకే మీరిద్దరూ పేద మనస్తత్వంతో ఉండిపోయారు. నేను రిస్క్ తీసుకుంటాను కాబట్టే నేను ఈ స్థాయిలో ఉన్నాను. సుబ్బయ్య గారు, మీరెవరి మాట పట్టించుకోవద్దు. మీకు ఎంత కావాలో చెప్పండి. నా దగ్గరున్న పొలాలు కొన్ని తాకట్టు పెట్టైనా సరే డబ్బు సిద్ధం చేస్తాను. భార్య కొడుకు ఎంత వద్దని వారిస్తున్నా వినకుండా సుందరయ్య తన ఆస్తిలో సింహభాగాన్ని పొలాలు తాకట్టు పెట్టి ధాన్యమమ్మి వచ్చిన డబ్బంతా సుబ్బయ్య చేతిలో పెట్టాడు. సుబ్బయ్య ఆ డబ్బును తీసుకొని 30 రోజుల్లో తిరిగొస్తానని చెప్పి పట్నం వెళ్ళిపోయాడు. సుందరయ్య రోజులు లెక్క పెట్టడం మొదలెట్టాడు. 30 రోజులు కాస్త 40 రోజులయ్యాయి. సుబ్బయ్య జాడా లేదు. 50 రోజులు, కబురూ లేదు. సుందరయ్యలో కంగారు మొదలైంది. పట్నం వెళ్లి విచారిస్తే సుబ్బయ్య అనే వ్యాపారి లేడని, అదొక బడా మోసగాడని తెలిసింది. సుందరయ్య కాళ్ల కింద భూమి కంపించింది. అతను మోసపోయాడు. తన డబ్బు, తన ప్రాణమైన డబ్బు అంతా పోయింది. ఈ వార్త కావేరీపురంలో దావానల్లా పాకింది. సుందరయ్య అప్పుల పాలయ్యాడని, తాకట్టు పెట్టిన పొలాలు కూడా పోయాయని తెలిసింది. సుందరయ్య భవనం ముందు జనం గుమ్మిగూడారు. సుందరయ్య తన చీకటి గదిలో కూలబడ్డాడు. కాలి పెట్టెల్ని చూస్తూ పిచ్చివాడిలా నవ్వడం, ఏడవడం మొదలుపెట్టాడు. అంతా పోయింది, అంతా పోయింది. నన్ను మోసం చేశారు. నా డబ్బంతా దొంగిలించారు. నాన్నా, డబ్బు పోతే పోయింది, మనం ఉన్నాం కదా. నువ్వా? నువ్వే, నువ్వు మీ అమ్మ, నువ్వు, మీరంతా దరిద్రం. మీ వల్లే నా లక్ష్మీదేవి నన్ను వదిలేడిపోయింది. డబ్బు లేని నేను ఈ ఇంట్లో ఉండి ఏం లాభం? మీరేం చేయగలరు? సుందరయ్య పిచ్చి పట్టిన వాడిలా మారాడు. అదే సమయంలో అతని భార్య పార్వతి అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వస్తున్నారని తెలిసి ఆ షాక్కి తట్టుకోలేక మంచం పట్టింది. ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఊరి వైద్యుడు వచ్చి చూసి, ఇది మామూలు జ్వరం కాదమ్మా, ఆందోళన వల్ల వచ్చింది. పట్టం తీసుకెళ్లి పెద్ద వైద్యం చేయించాలి, లేకపోతే ప్రమాదం.
అని చెప్పి వెళ్ళాడు. నానా, అమ్మకు ఆరోగ్యం ప్రమాదంలో ఉంది నాన్న. పట్టణం తీసుకెళ్ళాలి. డబ్బు కావాలి నాన్నా. డబ్బా? ఎక్కడుందిరా డబ్బు? అంతా పోయింది. నన్ను అడకు. ఛీ, మీరు మారరు. మీ డబ్బు పిచ్చి తగ్గదు. నా భార్య లక్ష్మి నగలున్నాయి. అవి అమ్మి నేను అమ్మను కాపాడుకుంటాను. మీ సహాయం నాకేం అక్కర్లేదు. ఆనంద్ కోపంగా బయటికెళ్ళిపోతూ ఉండగా గుమ్మంలో రామయ్య నిలబడున్నాడు. ఆనంద్ బాబు, ఆగండి. పార్వతమ్మ గారికి ఒంట్లో బాగాలేదని తెలిసింది. ఇదిగో ఈ డబ్బుంచండి. రామయ్య తన చిరిగిన బట్టలు జేబులో నుంచి కొన్ని నోట్లు తీసి ఆనంద్ చేతిలో పెట్టబోయాడు. సుందరయ్య అది చూశాడు. రామయ్య, నువ్వా? ఛీ, నీ దగ్గర అడుక్కునే స్థితికొచ్చానా? నా దగ్గరికి రావద్దు. ఎల్లో. అప్పుడు రామయ్య ప్రశాంతంగా సుందరయ్య వైపు చూస్తూ, నేను నీ దగ్గరికి రాలేదు. నా స్నేహితుడి దగ్గరకు వచ్చాను. నువ్వు ఆ రోజు నన్ను అవమానించి పంపావు. కానీ నేను ఇంటికెళ్ళాక మీ ఆవిడ పార్వతమ్మ గారు మా ఇంటికొచ్చారు. యావండి, ఆయన డబ్బు పిచ్చితో దారి తప్పారు. కాని స్నేహానికి అన్యాయం జరగకూడదు. ఇదిగో ఈ బియ్యం, ఈ కొద్దిపాటి డబ్బు ఉంచండి. మీ కొట్టు మళ్ళీ మొదలు పెట్టండి. ఆయనకు తెలియనివ్వకండి అని చెప్పి నాకు సహాయం చేసింది. ఆ రోజు ఆ తల్లి నాకు బియ్యం ఇవ్వకపోయుంటే నా కుటుంబం పస్తులుండేది. ఈ రోజు ఆ తల్లి ప్రాణాలకే కష్టం వచ్చిందని తెలిసి నా దగ్గర ఉన్నదంతా పట్టుకొచ్చాను. ఇది అప్పు కాదు సుందరయ్య. ఆ తల్లి నాకిచ్చిన జీవితానికి నేనిస్తున్న చిన్న బహుమతి. సుందరయ్య నిలువున కంపించిపోయాడు. తాను ఏ భార్యనైతే డబ్బుల లెక్కల్లోకి రాని మనిషిగా చూశాడో ఆ భార్య తాను ఏ స్నేహితుడైతే అవమానించి పంపాడో ఆ స్నేహితుడికి సహాయం చేసిందా? మావయ్య గారు, బాబు, ఈ డబ్బు తీసుకోండి. అమ్మగారిని కాపాడండి. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మనుషులు పోతే తిరిగి రారు బాబు. రామయ్య చేతులు పట్టుకొని, రామయ్య, నన్ను క్షమించు. నేను డబ్బును చూశానే కాని మనిషిని చూడలేకపోయాను. నా కళ్ళు మూసుకుపోయాయి. నువ్వు, నా భార్య, మీరే నా కళ్ళు తెరిపించారు. సుందరయ్య తన కొడుకు ఆనంద్ వైపు తిరిగాడు. ఆనందు, మీ అమ్మ చెప్పింది నిజమే. నేను సంపాదించింది డబ్బు కాదు, శత్రువులను, ఒంటరితనాన్ని. ఈ రోజు నా దగ్గర డబ్బు లేదు, కానీ మొదటిసారి నాకు బంధువులు, స్నేహితులు ఉన్నారని తెలుస్తోంది. లక్ష్మి, నువ్వు నగలు అమ్మొద్దు. నా భవనం, ఈ భవనం ఇంకా నా పేరు మీదే ఉందమ్మా. ఇది అమ్మి మీ అమ్మకు వైద్యం చేయించు. ఆ తర్వాత మనందరం రామయ్య గారింటి పక్కనే ఒక చిన్న ఇల్లు కట్టుకుని బతుకుతాం. డబ్బు లేకపోయినా పర్లేదు, మీరంతా నాతో ఉంటే చాలు. ఆనంద్ కన్నీళ్లతో తండ్రిని పట్టుకొని, నాన్నా, నేను సంపాదించిన నిజమైన ఆస్తి డబ్బు కాదని ఈరోజే తెలిసింది. అది నా భార్య ప్రేమ, కొడుకుగా నీ సహనం, రామయ్య లాంటి స్నేహితుడి నిస్వార్థం. నేను ఈరోజు నిజంగా ధనవంతుణ్ణయ్యాను. ఈ విధంగా సుందరయ్య తన తప్పు తెలుసుకున్నాడు. తన భార్యకి మంచి వైద్యం చేయించాడు. రామయ్యతో మంచి స్నేహం కొనసాగించాడు. డబ్బు తీసుకెళ్లిన సుబ్బయ్య ఒకరోజు పక్క ఊర్లో ఉన్నట్టు తెలిసి రామయ్య, ఆనంద్ వెళ్లి అతని దగ్గర కొంత డబ్బు తిరిగి వసూలు చేయగలిగారు. ఆ తర్వాత డబ్బు విషయాలు ఆనంద్కి అప్పగించి సుందరయ్య తన భార్యతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లాడు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? డబ్బు మనిషి అవసరాలు తీరుస్తుంది, కానీ ఆనందాన్నివ్వలేదు. బంధాలు, స్నేహాలు, ఆప్యాయతలు మాత్రమే జీవితానికి నిజమైన విలువను, సంతోషాన్ని ఇస్తాయి. డబ్బును ప్రేమించేవాడు ఒంటరివాడవుతాడు, మనుషుల్ని ప్రేమించేవాడు ధనవంతుడవుతాడు. సూర్యాపేట జిల్లాలోని కృష్ణానది ఒడ్డున రాజపేట అనే ఒక చిన్న పల్లెటూరుండేది. ఆ పల్లెటూరికి నది అవతలి ఒడ్డున ఉన్న పట్నాపురం అనే పెద్ద పట్టణానికి ఒకే ఒక్క మార్గం ఉండేది. అదే రాము నడిపే చిన్న పడవ. రాము చిన్నతనం నుంచి పడవ నడపడం నేర్చుకున్నాడు. నదిలో ఏ మలుపు, ఏ అల ఎప్పుడొస్తుందో అతనికి బాగా తెలుసు. అతని పడవ పాతది అయినా నదిలో ప్రయాణం చేయాలంటే అందరూ రామునే నమ్ముతారు. అతని నిజాయితీ, నైపుణ్యం చూసి అందరూ అతన్ని గౌరవించేవారు. రాముకి భార్య సీత, వయసు మీద పడిన తల్లి జానకి ఉన్నారు. వారి కుటుంబానికి ఆ పడవ నడపడం ద్వారా వచ్చే ఆదాయమే జీవనాధారం. రోజులు గడుస్తున్న కొద్దీ రాము పడవలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
ప్రజలు పశువుల మేత కోసం, సరుకులు కొనడానికి, మనుషులు ఆసుపత్రికి వెళ్లడానికి, చిన్న పిల్లలు బడికి వెళ్లడానికి రాము పడవని ఆశ్రయించేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజపేట గ్రామ ప్రజలకు రాము పడవ ఒక వంతెనలా మారింది. గ్రామాధికారి కన్ను పడింది. రాజపేట గ్రామానికి కొత్తగా ప్రసాద్ అని గ్రామాధికారి వచ్చాడు. అతను చాలా దుర్మార్గమైన మనిషి, స్వార్థపరుడు. అతని కళ్ళు డబ్బు మీదే ఉండేవి. గ్రామ ప్రజల సౌకర్యాల కోసం కాకుండా తన జేబు నింపుకోవడం ఎలాగా అని చూసేవాడు. ప్రసాద్ గ్రామంలోకి వచ్చినప్పట్నుంచి గమనిస్తూనే ఉన్నాడు, రాము పడవ ద్వారా మంచి సంపాదనొస్తుందని. హే, ఈ పల్లెటూరి పడవ నడిపేవాడు ఇంత డబ్బు సంపాదిస్తున్నాడా? నేను గ్రామాధికారినైనా నాకింత రావడం లేదే అని తనలో తానే అనుకునేవాడు. రాముని ఎలాగైనా అణగదొక్కాలి, అతని సంపాదను లాగేసుకోవాలి అని అనుకున్నాడు. ఒకరోజు ప్రసాద్ రామును పిలిచి, ఏవయ్య రాము, నీ పడవ మీద మంచి సంపాదన వస్తుందని విన్నాను. రోజు ఎంత సంపాదిస్తున్నావేంటి? అధికారి గారు, అంత సంపాదన ఏమీ లేదండి. వచ్చిన దాంట్లో ఇంటి ఖర్చులు, పడవ మరమ్మతులకే సరిపోతుంది. అదేం కాదులే, నేనిన్నాను నువ్వు మరీ ఎక్కువ వసూలు చేస్తున్నావని. దీనిపై నేనొక విచారణ చెయ్యాలి. అధికారి గారు, అది నిజం కాదు. నేను ప్రతి ఒక్కరి దగ్గర ₹1 మాత్రమే తీసుకుంటాను. అంతకంటే ఎప్పుడూ ఎక్కువ అడగలేదే. ప్రసాద్ ఆ మాటలేవి వినకుండా, ఇక నుంచి నీకొచ్చిన ఆదాయంలో సగం నాకు ఇవ్వాలి, లేకపోతే ఈ పడవ నడపకుండా ఆపేస్తాను అని బెదిరించాడు. రాము చాలా బాధపడ్డాడు. అతని నిజాయితీకి, కష్టానికి ఈ ఫలితమా అని కలత చెందాడు. ఇంటికి వెళ్లిన రాము జరిగిన విషయం భార్య సీతకి, తల్లి జానకికి చెప్పాడు. అధికారి గారు అలా ఎలా అంటారు? మనం చాలా కష్టపడి బతుకుతున్నాం. మీకు వచ్చిన డబ్బు మొత్తం ఆయనకిచ్చేస్తే మనమెలా జీవించాలి? రాము, భయపడకు. నీ కష్టమే మనల్ని కాపాడుతుంది. ఆ దేవుడే మనల్ని చూస్తాడు. రాముకి రాత్రంతా నిద్ర పట్టలేదు. తన పడవ తన కుటుంబానికి మాత్రమే కాదు, మొత్తం గ్రామానికి ఆధారం. ప్రసాద్కి లంచమిస్తే అది ఒక తప్పుడు మార్గమవుతుంది. ఇవ్వకపోతే పడవ ఆగిపోతుంది. మరుసటి రోజు ఉదయం రాముకి ఒక ఆలోచనొచ్చింది. అతడు నేరుగా గ్రామాధికారి ప్రసాద్ దగ్గరికి వెళ్లాడు. అధికారి గారు, మీరు నా సంపాదనలో సగం అడిగారు. నేను సరే అంటున్నాను, కానీ నాకొక షరతుంది. ఏంది? నీకు నాకు షరతులు పెట్టేంత స్థాయి వచ్చిందా? సరే చెప్పు. నా పడవ నడపడం నాకొక్కడికే తెలుసు. నదిలో లోతైన చోట్లు, సురక్షితమైన దారులు నాకు మాత్రమే తెలుసు. మీరు నాతో రోజుకి ఒక్కసారి ప్రయాణం చేయాలి. అప్పుడు నా కష్టం, నా ఆదాయం గురించి మీకు తెలుస్తుంది. ప్రసాదు ఈ షరతును తేలికగా తీసుకున్నాడు. సరే, ఈ రోజు నుంచి నీ పడవలో ప్రయాణం చేస్తాను అని చెప్పి రాముతో బయలుదేరాడు. రాము పడవ దగ్గరికి వచ్చాడు. ప్రసాదేమో పడవలో కూర్చున్నాడు. పడవ నడుస్తూ ఉండగా మొదటి ప్రయాణికుడొచ్చాడు. పశువుల మెత్తతో నిండిన ఒక బస్తాను పడవలోకి ఎక్కించాడు. దాని బరువు చాలా ఎక్కువ. రాము ఏమో చాలా కష్టపడి బస్తాని పడవలో పెట్టాడు. ప్రసాద్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏమయ్యా, ఇంత బరువా? ఇది ఎలాగైనా మొయ్యగలవా? అవునధికారి గారు, నా జీవితం పడవ మీదనే గడిసిపోయింది. ఇవన్నీ నాకు అలవాటే. ప్రయాణంలో నది మధ్యలోకి వెళ్ళాక పెద్ద అలలొచ్చాయి. పడవేమో ఊగిసలాడింది. రాము తన అనుభవంతో పడవను స్థిరంగా నడిపాడు. అప్పుడు ప్రసాద్కి అర్థం కాలేదు. రాము, జాగ్రత్తరా అని అరిచాడు. మరుసటి ప్రయాణంలో ఒక రోగిని పడవలో ఎక్కించుకున్నారు. ఆ రోగికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతోంది. పడవ త్వరగా పట్నాపురం ఆసుపత్రికి చేరాలి. రాము పడవను వేగంగా నడిపాడు. ఆ సమయంలో రాము ముఖంపై చెమటలు కారిపోతున్నాయి. అతని భయమంతా రోగిని సురక్షితంగా గమ్యానికి చేర్చడమే. ప్రసాద్ రాము కష్టాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అలలు, గాలివాన పడవలో చేరే నీటిని బయటకు తోడటం, ప్రయాణికుల బాధలను అర్థం చేసుకోవడం, ఇవన్నీ రాము రోజువారీ జీవితంలో భాగమని ప్రసాద్కి అర్థమైంది. సాయంత్రం వరకు ప్రసాద్ రాముతో ప్రయాణించాడు. ప్రసాద్కి రాము ₹1 ఎంత కష్టపడుతున్నాడో అర్థమైంది. అది కేవలం పడవ నడపడం కాదు, జీవితాలను ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు చేర్చే ఒక బాధ్యత అని గ్రహించాడు.
రాము, నాకిన్నాళ్ళు నీ కష్టం నీ బాధ తెలియలేదు. నేను చాలా తప్పు చేశాను. ఈరోజు నువ్వు సంపాదించిన డబ్బులో ₹1 కూడా నాకొద్దు. అధికారి గారు, అలా అనకండి. మీరు మీ వాటా తీసుకోవచ్చు. లేదు రాము, నేను నీ కష్టాన్ని గౌరవిస్తున్నాను. నీ సంపాదనలో నేను వాటా అడగడం నా దుర్మార్గం. నీ నిజాయితీ ముందు నేను ఓడిపోయాను. ఆ రోజు నుంచి ప్రసాద్ రాము నుంచి ₹1 కూడా తీసుకోలేదు. అతను రాము నిజాయితీని, కష్టాన్ని గౌరవించాడు. గ్రామ ప్రజలు కూడా ప్రసాద్ మనసు మార్పు చూసి ఆశ్చర్యపోయారు. తర్వాత ప్రసాద్ ప్రభుత్వ సాయంతో రాజపేట వద్ద ఒక మంచి రేవును, వేగంగా వెళ్లే మోటార్ పడవను కూడా ఏర్పాటు చేశాడు. దానివల్ల ప్రజల ప్రయాణానికి మరింత సౌకర్యంగా మారింది. రాము భార్య సీత, తల్లి జానకి కూడా ఎంతో సంతోషించారు. వారి కుటుంబ కష్టాలు తీరిపోయాయి. రాము ఇప్పుడు తన పడవలో వచ్చే సంపాదనతోనే కాకుండా ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సహాయం కూడా పొందుతూ సంతోషంగా జీవించసాగాడు.